నమస్కారం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ముందుగా వచ్చేసి మేషరాశి వారికి మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్రకేతువుల యొక్క కలయిక, శుక్రుడు కేతువు కన్యారాశిలో కలవటం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది. శుక్రుడు కళత్రకారకుడు, భోగకారకుడు, సుఖాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రగ్రహం. కేతు జ్ఞానాన్ని, పుణ్యాన్ని, తీర్థయాత్రలు, నదీ స్థానాలు, సముద్ర స్థానాలు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు కేతు. అందువల్లే ఇక్కడ శుక్రగ్రహము కేతుగ్రహము కన్యారాశిలో అయిన బుధక్షేత్రంలో కలవటం వల్ల మనకి ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా 25 రోజుల పాటు ఈ శుక్రకేతువుల యొక్క కలయిక వల్ల ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, ముఖ్యంగా శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. కేతు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానంలో మిశ్రమ అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, మేషరాశి వాళ్ళకి 6వ స్థానంలో షష్టమంలో శుక్రుడు కేతు యొక్క కంజంక్షన్. 6వ స్థానంలో శుక్రుడు యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది? 6వ స్థానంలో కేతువును మనం ముందుగా తీసుకునేటట్టయితే తీర్థయాత్రలకు వెళ్ళటం, షష్టమంలో కేతు తీర్థయాత్రలను, పుణ్యక్షేత్రాలని, కోర్టు సమస్యలను పరిష్కారం చేయటం, కోర్టు సమస్యలతో పాటు ఏదైతే పిత్రార్జితానికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, అలానే తల్లిదండ్రుల యొక్క ఏదైతే ఎసెట్స్ ఆస్తులు పిల్లలకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 6వ స్థానంలో కేతు మంచి చేస్తాడు అని అర్థం. అంటే తీర్థయాత్రలే కాదు, పుణ్యక్షేత్రాల దగ్గర నుంచి కూడా కోర్టు సంబంధించినవి కానీ పరిష్కారం కావటం, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పరిష్కారం కావటం, ఆరోగ్య పరిస్థితులు అధివృకటి కంటే కూడా కొంత కుదుటపడే అవకాశాలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా కొంత వెసులుబాటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అంటే కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళటం, అనేక మార్గాల్లో ఆదాయం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆదాయ మార్గం అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి. అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించుకుంటే ఉద్యోగ పరంగా అనుకోవచ్చు, వ్యాపార పరంగా అనుకోవచ్చు. ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారాన్ని నడిపించే వ్యక్తులు ఉన్నారు. అలానే విదేశాలకు వెళ్ళటం, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు, ఎక్కడ కూడా మధ్యలో తలదూర్చకూడదు అంటారు. అంటే మధ్యవర్తిత్వం వల్ల కూడా, మీడియేషన్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే కేతుగ్రహం అనేది షష్టమంలో ఉండటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. రెండో పాయింట్కి మనం వచ్చేటప్పటికల్లా 6వ స్థానంలో శుక్రగ్రహం. 6వ స్థానంలో శుక్రగ్రహం యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్లయితే వివాహ సంబంధించిన విషయాలు వెనక్కి వెళుతూ ఉంటాయి. కేతుగ్రహం వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, రైతులకు కానీ, అలానే గృహ నిర్మాణం కానీ, కెమికల్ కంపెనీస్ కానీ, అలానే మెడికల్ సంబంధించినవి కానీ, ల్యాబొరేటరీస్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళకంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అదే శుక్రగ్రహాన్ని చూసినట్లయితే 6వ స్థానంలో శుక్రకేతువుల యొక్క కలయిక వల్ల వివాహ సమస్యలు వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహ సమస్యలు వెంటాడటం అంటే ఏంటంటే 1-2 రోజులు కొంచెం పోస్ట్ పోన్ జరుగుతుంటుంది. అంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని చికాకులు కలుగుతుంటాయి. అంటే బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో రాద్ధాంతం చేయటం, అనవసరమైన విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండటం, వివాహ శుభ కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు, అలానే స్త్రీ పురుషులు ఏదైతే సంబంధ బాంధవ్యం కలుపుకోవాలనుకుంటారో పెళ్లి చూపుల విషయంలో, అలాంటి 1-2 సంబంధాలు తప్పి 3వ సంబంధం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వీళ్ళకి. అంటే మ్యారిటల్ స్టేటస్ అనేది చాలా బాగుంటుంది. అంటే సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ, సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ రావటం, మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమించుకున్న యువతీ యువకులకు మటుకు కొంత నిరాశ నిస్పృహ మిగిలే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి పెళ్ళయ్యే సూచనలు కొంచెం తక్కువగా ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళటం, ఫ్యాన్సీ స్టోర్స్ సంబంధించిన వ్యక్తులు కానీ, ఫ్యాన్సీ ఐటమ్ అమ్మేవాళ్ళు కానీ, అలానే జమాలజీ
అంటే జెమ్స్ సంబంధించిన రత్నాలు అమ్మే వ్యక్తులు కానీ అలానే గోల్డ్ జ్యువెలరీ షాప్ సంబంధించిన వ్యక్తులకి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది. కానీ శుక్రగ్రహం వల్ల ఆదాయం వస్తుంది, కేతువు వల్ల ఆదాయం వస్తుంది, శుక్రుడు వల్ల కొంత ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉంటాయి. ఒక 25%. అంటే మితభాషిగా ఉండాలి, ఖర్చు తగ్గించుకోవాలి. మన ఖర్చు వస్తుంది, ఉద్యోగపరంగా వీళ్ళకి ప్రమోషన్ వస్తాయి, వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది, వ్యాపారం వల్ల లాభాలు కలుగుతాయి, భాగస్వామ్య వ్యాపారం కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినీ కళాకారులకు కూడా చాలా బాగుంటుంది. కానీ ఆదాయాన్ని మటుకు మించి వాళ్ళు ఖర్చు పెట్టుకోవటం అనేది మంచిది కాదు. ఆ విషయంలో మటుకు శ్రద్ధ చూపించాలి. మధ్యవర్తిత్వం ఒకటి, అనవసరమైన వివాదాలు, భార్యాభర్తల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే భార్యాభర్తల మధ్యలో ఏకాభిప్రాయ సాధన కోసం వీళ్ళు కృషి చేయాలి. అప్పుడు అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి శుక్రుడు మరియు కేతువు కలయిక వల్ల మరి వారికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఫలితాలు ఇంకా బాగుంటాయి అంటారు? శుక్రగ్రహం అనేది అనుకూలంగా లేదు కాబట్టి పాదరసపు లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. శుక్రవారం రోజున ఉదయం పూట శుక్రహోర అని ఉంటుంది. సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో కానీ శుక్రహోరలో కానీ ప్రాతకాలం కానీ అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఎవరినైనా సరే అమ్మవారిని ఆరాధన చేయటం. దీనితో పాటు శుక్రగ్రహం కొంత బాగలేదు కాబట్టి మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి. అంటే శ్రీశైలం భ్రామరీ పీఠం ఉంటుంది, అలంపూర్ జోగుళాం ఉంటుంది, కాశీ, ఇలాంటి క్షేత్రాలు ఏదైతే ఉంటుందో ఆ క్షేత్రాలను మనం దర్శనం చేసుకోవటం. అమ్మవారి యొక్క ఆలయాలు, ఒకవేళ మనం అంత దూరం వెళ్ళలేదు అని అంటే మీకు దగ్గరలో ఉండే అమ్మవారి యొక్క ఆలయంలో దర్శనం చేయటం. కాత్యాయనాయుధ్యే కన్యకుమార్ ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధనం గురించి మహాదేవే చోద్యే విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అమ్మవారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది. దీన్ని చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి ధనాదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికంగా వాళ్ళు అధిక వ్యయం అంటే ఖర్చు చేయకుండా మనకి ఇన్కమ్ గ్రోత్ అవుతుంటుంది. ఎక్స్పెండిచర్స్ పెరగకూడదుగా, పెరిగితే ఏం లాభం? డబ్బులు వచ్చిందంతా ఖర్చు చేస్తే ఏం లాభం ఉంటుంది? మా అల్లుడు మంచివాడే కానీ ఇంట్లో కూర్చుంటాడు, ఏం పని చేయలేడంటే లాభం ఏముంది? ఆ మంచితనం కాదుగా, ధనం మూలం మిదం జగత్తు. డబ్బు సంపాదించాలి, సద్వినియోగం చేసుకోవాలి కదా. అలాంటి విషయాల్లో ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. దాంతోపాటు కుబేరుడి యొక్క ఆరాధన చేసుకోవచ్చు. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.